దొండకాయ బెల్లం పెట్టిన కూరకండి. దొండకాయలు, చింతపండు, ఉప్పు, బెల్లం, పోపుకి మిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, పసుపునండి. ఇవండి దొండకాయ బెల్లం పెట్టిన కూరకి. మీకు ఇదిగో దొండకాయలు తరిగి చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని తరిగానండి. ఇలాగా పొద్దు ఇదిగోండి ఇలాగా ఇదిగోండి దొండకాయలు తరగడం అయిపోయిందండి. కూర చేసినప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు. అదండి దొండకాయ బెల్లం పెట్టిన కూర. ఇదిగోండి ఇది స్టవ్ వెలిగించేస్తున్నాను. వెలిగించి ఇదిగో కుక్కరు పెడుతున్నాను. కుక్కర్ పెట్టి ఇదిగో దొండకాయ ముక్కలు పెట్టి ఇదిగో ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసేసి ఇలాగా ఇలా కుదిపాలండి. కుదిపి మూత పెట్టేస్తున్నాను. అలా ఇదిగోండి వెయిట్ కూడా 3 విజిల్స్ వచ్చాక కట్టేస్తానండి. ఉడికిపోయి అదే విజిల్ కూడా పెట్టేశాను. 3 కోతలు వచ్చాక కట్టేస్తా అండి. ఉడికిపోయి ఉంటుంది. అది ఇదిగోండి దొండకాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇగో బెల్లం వేసేస్తున్నానండి. ఇగో బెల్లం, అలాగే చింతపండు రసం అండి. ఇది ఇప్పుడు పోపు పెడతానండి. మీకు పోపు పెట్టి చూపిస్తాను. ఇదిగోనండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. రెండు స్పూన్లు నూనె చాలండి, ఎక్కువ అక్కర్లేదు దీనికి. అలాగే కొద్దిగా ఆవాలు, మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోనండి మినప్పప్పు, అలాగేనండి ఎండుమిరపకాయలు 3 కాయలు చాలండి. ఎండుమిరపకాయలు ఆ కూరకి. ఇందాక ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి ఇంకా అది అక్కర్లేదండి. ఇదిగోనండి ఇలా వేసేసి ఇలాగా దీన్ని పులుసు కూర కూడా అంటారండి. దొండకాయ పులుసు కూర అంటారండి. బెల్లం కూర అంటే బెల్లం కూర, బెల్లం వేసి కూర. మేము బెల్లం కూర అంటామండి. పులుసు వేస్తే పులుసు కూర. పులుసు కూరలో బెల్లం వేస్తాం కదా, అందుకని దొండకాయ బెల్లం పెట్టి కూర అండి. అది అయిపోయిందండి. ఇది అయిపోయిందండి.
దొండకాయ బెల్లం పెట్టిన కూర.